Hello CTET aspirants, welcome to Virinchi Vignan. This is Ritvika. ఈ క్లాస్లో CTET ఆగస్ట్ 2023 ఎగ్జామ్కి సంబంధించి ఈవీఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్లైన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండ్ డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈస్ ద క్లాస్ 1 ఆఫ్ ఈవీఎస్. బిఫోర్ దట్, యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ద అండమాన్ ఐలాండ్స్ వర్ హిట్ బై ద సునామీ ఇన్ ద ఇయర్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో సునామీ ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్స్ 2001, 2002, 2004 or 2012. Option 3 is the correct answer, 2004. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో సునామీ 2004 డిసెంబర్లో వచ్చింది. ఇది ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్. ఇన్ డిసెంబర్ 2004, few tribes that live in the forests of the Andaman Islands noticed the animals behaving in a different manner. 2004 డిసెంబర్లో అండమాన్ ఐలాండ్స్ అడవుల్లో నివసిస్తున్న కొంతమంది ట్రైబల్ పీపుల్ అక్కడున్న జంతువులు డిఫరెంట్ మేనర్లో బిహేవ్ చేయడం గమనించారు. మనలానే జంతువులు కూడా కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాయి, సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాయి. అలాగే వాటికి ఏదైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు ముందే తెలుస్తుంది. అప్పుడు డిఫరెంట్గా సౌండ్స్ చేస్తూ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. సో అక్కడున్న ట్రైబల్ పీపుల్ అవి డిఫరెంట్గా బిహేవ్ చేయడం గమనించి అక్కడేదో డేంజర్ ఉందని గెస్ చేశారు. They guessed some danger, so they moved away to safer part of the island. Soon after, the islands were hit by the tsunami, but these people were saved. అక్కడ ఏదో డేంజర్ ఉందని గెస్ చేసి ఆ ఐలాండ్లో ఉన్న సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కొంత సమయానికే అక్కడ సునామీ వచ్చింది అండ్ వీళ్ళందరూ సేవ్ అయ్యారు. ఇలా ఒక టాపిక్ని కంప్లీట్గా తెలుసుకోవాలి. అప్పుడే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ వచ్చినా, ఎంత లెంతీ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, ద హైట్ ఆఫ్ ద పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత? ఆప్షన్స్ 8,850 మీటర్స్, 7,780 మీటర్స్, 8,000 మీటర్స్ ఆర్ 8,600 మీటర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 8,850 మీటర్స్. అండ్ ఇది 29,035 ఫీట్స్ ఉంటుంది. 8,850 మీటర్స్ ఉంటుంది అండ్ 29,035 ఫీట్స్ ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఎ కోల్డ్ డెజర్ట్. మన కంట్రీలోని ఏ ప్లేస్లో కోల్డ్ డెజర్ట్ ఉంది? ఆప్షన్స్ లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్ ఆర్ ఉత్తరాఖండ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లద్దాఖ్. లద్దాఖ్లోని లే అనే ప్రాంతంలో ఈ కోల్డ్ డెజర్ట్ లొకేట్ అయి ఉంది. ఇప్పుడు కోల్డ్ డెజర్ట్ గురించి తెలుసుకుందాం. ఎట్ లాస్ట్ లూనర్ అండ్ ఐ రీచ్డ్ ఎ లే. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ సా సచ్ అన్ ఏరియా హై, డ్రై అండ్ ఫ్లాట్ కాల్డ్ ఏ కోల్డ్ డెజర్ట్. జమ్మూ అండ్ కాశ్మీర్ పక్కన లద్దాఖ్ ఉంటుంది. ఈ లద్దాఖ్లోని లే అనే ప్రదేశంలో హైగా, చాలా ఎత్తుగా, ఎండిపోయి వెడల్పుగా ఉన్న ప్రాంతాన్ని కోల్డ్ డెజర్ట్ అని అంటారు. యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్, దిస్ ఈజ్ ఎ కోల్డ్ డెజర్ట్. అండ్ లద్దాఖ్ గెట్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. హియర్ దెర్ ఆర్ హై స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అండ్ ఏ కోల్డ్ ఫ్లాట్ గ్రౌండ్. లద్దాఖ్లో వర్షం చాలా తక్కువ పడుతుంది. అలాగే అక్కడ మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వతాలు ఉంటాయి అండ్ ఆ ఏరియా మొత్తం చాలా చల్లగా ఉంటుంది. ఇన్ లే ఐ ఫౌండ్ మైసెల్ఫ్ ఇన్ ఎ క్వైట్ స్ట్రీట్ విత్ బ్యూటిఫుల్ వైట్ హౌసెస్. యాజ్ ఐ రోడ్ స్లోలీ ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ బీయింగ్ ఫాలోడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. దే కాల్డ్ అవుట్ జూలే జూలే, మీనింగ్ వెల్కమ్ వెల్కమ్. దే వర్ ఆల్ అమేజ్డ్ టు సీ మై లోనర్. ఎవ్రీ వన్ వాంటెడ్ మీ టు కమ్ టు దేర్ హోమ్. సో ఇదంతా గౌరవ్ జని అనే ఒక అతను ఆయన ఎక్స్పీరియన్సెస్ని, మెమొరీస్ని షేర్ చేసుకుంటున్నాడు కోల్డ్ డెజర్ట్ గురించి. అండ్ లద్దాఖ్లోని లే అనే ప్రాంతంలో ఒక స్ట్రీట్ మొత్తం బ్యూటిఫుల్ వైట్ హౌసెసే కనిపిస్తాయి. అండ్ లద్దాఖ్ లాంగ్వేజ్లో జూలే జూలే అంటే వెల్కమ్ వెల్కమ్ అని అర్థం. లద్దాఖ్లో ఎక్కువగా మాట్లాడే భాష టిబెటన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో డోగ్రీ భాషని మాట్లాడతారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ అబుదాబి. అబుదాబి అనే ప్లేస్ గురించి కరెక్ట్గా ఉన్న స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేయాలి. స్టేట్మెంట్ ఏ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఏ డెజర్ట్ ఏరియా. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అబుదాబి అనే ప్లేస్ ఒక డెజర్ట్ ఏరియాలో ఉంది. అండ్ స్టేట్మెంట్ బి, వాటర్ ఈస్ కాస్ట్లియర్ దెన్ పెట్రోల్ ఇన్ అబుదాబి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అబుదాబిలో పెట్రోల్ కంటే ఎక్కువ కాస్ట్ వాటర్కే ఉంది. అండ్ స్టేట్మెంట్ సి, అరబిక్ ఈజ్ ద లోకల్ లాంగ్వేజ్ హియర్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అబుదాబిలో మాట్లాడే లాంగ్వేజ్ అరబిక్. అండ్ స్టేట్మెంట్ డి, మనీ యూజ్డ్ ఇన్ అబుదాబి ఈజ్ కాల్డ్ దినార్. అబుదాబిలో యూజ్ చేసే కరెన్సీని
దిర్హం అంటారు. అండ్ దినార్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ కువైట్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ, బి అండ్ సి ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ అబుదాబి. సో దిస్ ఈజ్ అబుదాబి. అబుదాబి డెజర్ట్ ఏరియాలో లొకేట్ అయి ఉంది. అండ్ ఇక్కడ యూజ్ చేసే కరెన్సీని దిర్హమ్స్ అని అంటారు. అండ్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ అరబిక్. అండ్ ఇక్కడ పెట్రోల్ కంటే ఎక్కువ కాస్ట్ వాటర్కే ఉంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. విత్ రెస్పెక్ట్ టు ద లొకేషన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ, ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ షిమ్లా అండ్ ద క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్ భోపాల్ ఆర్ లొకేటెడ్ రెస్పెక్టివ్లీ ఇన్ విచ్ డైరెక్షన్? మన భారతదేశ రాజధాని ఢిల్లీ. ఇండియాస్ క్యాపిటల్ ఈజ్ ఢిల్లీ. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ షిమ్లా అండ్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ ఏ డైరెక్షన్స్లో లొకేట్ అయి ఉన్నాయి? ఎగ్జామ్లో మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ రఫ్గా మ్యాప్ గీసుకొని డైరెక్షన్స్ని మార్క్ చేసుకోవాలి. ఏ మ్యాప్లో అయినా నార్త్ అనేది పైనే ఉంటుంది అండ్ సౌత్ కింద, ఈస్ట్ మన రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది అండ్ వెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దీస్ ఆర్ 4 డైరెక్షన్స్: నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ షిమ్లా అండ్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్లో లొకేట్ అయి ఉన్నాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నార్త్ అండ్ సౌత్. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్. దిస్ ఈజ్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఇచ్చాడు అండ్ మోస్ట్ లైక్డ్ ఫుడ్, ఏ ప్లేస్లో ఏ ఫుడ్ని తినడానికి ఇష్టపడతారో మ్యాచ్ చేయాలి. గోవాలో సీ ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెలో వండిన సీ ఫిష్ని తినడానికి ఇష్టపడతారు. అండ్ కాశ్మీర్లో ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె, ఆవ నూనెతో వండిన చేపని తినడానికి ఇష్టపడతారు. అండ్ కేరళలో బాయిల్డ్ టాపియోకా విత్ కర్రీ, టాపియోకాని తెలుగులో కర్రె పెండలం అని అంటారు. దీంతో సగ్గుబియ్యంని తయారు చేస్తారు, షాబుదానా. అండ్ ఈ టాపియోకా చూడడానికి సేమ్ స్వీట్ పొటాటోలానే ఉంటుంది. సో కేరళలో ఉడకబెట్టిన టాపియోకాని ఏదైనా ఒక కర్రీతో తినడానికి ఇష్టపడతారు. అండ్ హాంకాంగ్లో కుక్డ్ స్నేక్స్, పాములని ఉడకబెట్టుకొని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సో ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ కాలమ్ 1 అండ్ కాలమ్ 2 ఈజ్ ఆప్షన్ 4, A4, B5, C3 అండ్ D2. గోవాలో సీ ఫిష్ని కోకోనట్ ఆయిల్లో వండుకొని తినడానికి ఇష్టపడతారు. అండ్ కాశ్మీర్లో మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనెతో వండిన చేపని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కేరళలో బాయిల్డ్ టాపియోకా విత్ ఎనీ కర్రీ అండ్ హాంకాంగ్లో కుక్డ్ స్నేక్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్. చిల్లీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పైసెస్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశంలోని ప్రతి ప్రాంతంలో ఎక్కువగా వాడే సుగంధ ద్రవ్యం మిరపకాయ. మిర్చి లేకుండా ఏ వంట చేయం. ఇది వంటలో వాడే స్పైసెస్లో మెయిన్ స్పైస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్పైస్. సో దిస్ స్పైస్ వాజ్ బ్రాట్ ఇన్ అవర్ కంట్రీ బై ద ట్రేడర్స్ కమింగ్ ఫ్రమ్. ఈ స్పైస్ని ఎక్కడి నుంచి వచ్చిన వ్యాపారులు మన దేశానికి తీసుకొచ్చారు? ఆప్షన్స్: చైనా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా ఆర్ ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సౌత్ అమెరికా. సౌత్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన వ్యాపారులు, ట్రేడర్స్ ఈ మిరపకాయలని తీసుకొచ్చారు. అండ్ దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు నో. డిడ్ యూ నో దిస్? ఫ్రమ్ సౌత్ అమెరికా లాంగ్ ఎగో కేమ్ ఏ టొమాటో, పొటాటో అండ్ ఏ గ్రీన్ చిల్లీ. సౌత్ అమెరికా నుంచి వచ్చిన ట్రేడర్స్ టొమాటోస్ని, పొటాటోస్ని అండ్ గ్రీన్ చిల్లీస్ని తీసుకొచ్చారు. ఏ క్యాబేజ్ కేమ్ ఫ్రమ్ యూరోప్ అండ్ ఆల్సో ఏ పీ. క్యాబేజీ, పల్లీలు, బఠానీలు ఇవి 3 యూరోప్ నుంచి ఇండియాకి వచ్చాయి. అండ్ ఫ్రమ్ ఆఫ్రికా కేమ్ ఏ కాఫీ బీన్ అండ్ ఏ గ్రీన్ బెండి. కాఫీ బీన్స్, బెండకాయలు ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చాయి. బెండకాయలని ఓక్రా అని కూడా అంటారు. అండ్ మేతిని ఫెనుగ్రీక్ అంటారు. మెంతులని ఫెనుగ్రీక్ సీడ్స్ అని అంటారు. దే క్రాస్ ద ల్యాండ్, దే క్రాస్ ద సీ. ఇవన్నీ సముద్రాలని దాటి మన భారతదేశానికి వచ్చాయి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, రిమెంబర్ ఇట్. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్. నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్ ఆర్. మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ నైబరింగ్ స్టేట్స్ గురించే. ఒక రాష్ట్రానికి చుట్టూ ఉండే రాష్ట్రాలని నైబరింగ్ స్టేట్స్ అంటారు. అండ్ ఈ క్వశ్చన్లో గుజరాత్ నైబరింగ్ స్టేట్స్ ఏంటి అని అడిగాడు. ఆప్షన్ 1 రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఆప్షన్ 2 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక. ఆప్షన్ 3 రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర. అండ్ ఆప్షన్ 4 రాజస్థాన్, బీహార్ అండ్ మధ్యప్రదేశ్.
సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాజస్థాన్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ ఇవి 3 గుజరాత్కి నైబరింగ్ స్టేట్స్. సో ఫస్ట్ మ్యాప్లో డైరెక్షన్స్ని మార్క్ చేసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. గుజరాత్ వెస్ట్లో లొకేట్ అయి ఉంది. గుజరాత్ నైబరింగ్ స్టేట్స్ ఆర్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ నైబరింగ్ స్టేట్స్ గురించి, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, కోస్టల్ ఏరియాస్ అండ్ డైరెక్షన్స్. ఒక రాష్ట్రానికి చుట్టూ ఉండే రాష్ట్రాలే నైబరింగ్ స్టేట్స్. అండ్ ఇండియాలో 28 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీర ప్రాంతాలు. బే ఆఫ్ బెంగాల్ సముద్రం వైపు ఉన్న కోస్టల్ ఏరియాస్ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ పుడుచ్చేరి. పుడుచ్చేరి ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ. అరేబియన్ సముద్రం వైపు ఉన్న కోస్టల్ ఏరియాస్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక అండ్ కేరళ. దమన్ అండ్ ద్యూ, దాద్రా అండ్ నాగర్ హవేలీ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ. ఇట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ నియర్ అరేబియన్ సీ. అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ 4 డైరెక్షన్స్. సో మ్యాప్లో చూసుకునేవి నైబరింగ్ స్టేట్స్, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, కోస్టల్ ఏరియాస్ అండ్ డైరెక్షన్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సెక్ట్స్ డస్ నాట్ లీవ్ టుగెదర్ ఇన్ ఏ కాలనీ లైక్ హనీ బీస్? హనీ బీస్ ఆర్ సోషల్ ఇన్సెక్ట్స్. ఎందుకంటే అవి కాలనీస్గా అన్నీ ఒకే దగ్గర నివసిస్తాయి. ఈ క్వశ్చన్లో తేనెటీగలలాగా ఒకే దగ్గర కాలనీస్గా నివసించని ఇన్సెక్ట్ ఏది అని అడిగాడు. విచ్ డస్ నాట్ లీవ్ టుగెదర్ ఇన్ ఏ కాలనీ. ఆప్షన్స్ యాంట్, టర్మైట్, స్పైడర్ ఆర్ వ్యాస్ప్. వ్యాస్ప్ అంటే కందిరీగ, టర్మైట్ అంటే చెదపురుగు. ఇంటికి చెదలబట్టాయని అంటుంటారు కదా. ఈ టర్మైట్స్ వుడ్ని తింటాయి, కట్టెలని, చెక్కలని తినేస్తాయి. సో వ్యాస్ప్ కందిరీగలు, టర్మైట్స్ చెదపురుగులు, చీమలు, తేనెటీగలు ఇవన్నీ సోషల్ ఇన్సెక్ట్స్. ఇవన్నీ కాలనీస్గా ఒకే దగ్గర బ్రతుకుతాయి. కానీ స్పైడర్ అలా కాదు. స్పైడర్ ఈజ్ నాట్ ఏ సోషల్ ఇన్సెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చీమలు, చెదపురుగులు, కందిరీగలు, తేనెటీగలు ఇవన్నీ సోషల్ ఇన్సెక్ట్స్. అండ్ స్పైడర్ ఈజ్ నాట్ ఏ సోషల్ ఇన్సెక్ట్. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్లాత్. స్లాత్ అనేది ఒక యానిమల్. ఇక్కడ దీని గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీటిలో ఏవి స్లాత్ గురించి కరెక్ట్గా ఉన్న స్టేట్మెంట్సో తెలవాలంటే ఫస్ట్ మనం స్లాత్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. రైట్? అబౌట్ స్లాత్. ఇట్ లుక్స్ లైక్ ఎ బేర్ బట్ ఈజ్ నాట్. ఇట్ ఈజ్ ఎ స్లాత్. ఇది చూడడానికి ఎలుగుబంటిలానే కనిపిస్తుంది, కానీ ఇది ఎలుగుబంటి కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎ బేర్. ఇట్ ఈజ్ ఎ స్లాత్. ఇట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 17 hours a day స్లీపింగ్ వైల్ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్ ఆన్ ఏ ట్రీ బ్రాంచ్. ఇది చెట్టు కొమ్మ పైన తలక్రిందులుగా వేలాడుతూ రోజుకు దాదాపు 17 గంటలు నిద్రపోతుంది. ఇట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 17 hours a day in a sleeping. And the sloth eats the leaves of the same tree on which it lives. It hardly needs anything else. ఇది ఏ చెట్టు పైన అయితే ఉంటుందో ఆ చెట్టు ఆకులనే తింటుంది, ఇంకా దానికి ఏం అవసరం లేదు. అదే దాని ఆహారం. వెన్ ఇట్ హ్యాస్ ఈటెన్ ఎనఫ్ లీవ్స్ ఫ్రమ్ ద ట్రీ ఇట్ మూవ్స్ టు ద నియర్ బై ట్రీ. ఎప్పుడైతే అది ఆ చెట్టు ఆకులని సంతృప్తిగా తిన్నాని అనుకుంటుందో అప్పుడు అది దగ్గరలో ఉన్న ఇంకో చెట్టు పైకి వెళ్తుంది. స్లాత్స్ లివ్ ఫర్ అబౌట్ 40 years and in that time they move around only 8 trees. దీని లైఫ్ టైం 40 years. ఈ 40 years టైంలో ఇది 8 చెట్ల చుట్టే తిరుగుతుంది. వన్స్ ఎ వీక్ ఇట్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ టు రిలీవ్ ఇట్ సెల్ఫ్. కొంచెం సేపు రిలీవ్ అవ్వడానికి వారానికోసారి అలా చెట్టు దిగి మళ్ళీ చెట్టెక్కుతుంది. రోజుకి దాదాపు చెట్టు కొమ్మ పైనుంచి తలక్రిందులుగా 17 గంటలు నిద్రపోతుంది. దీని లైఫ్ టైం 40 years. ఈ 40 yearsలో 8 చెట్ల చుట్టే తిరుగుతుంది అండ్ అది ఉంటున్న చెట్టు ఆకులని ఆహారంగా తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో చూద్దాం. స్టేట్మెంట్ ఏ. ఏ స్లాత్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 20 hours a day స్లీపింగ్ వైల్ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్ ఆన్ ఏ ట్రీ బ్రాంచ్. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. 20 hours కాదు, 17 hours నిద్రపోతుంది. అండ్ స్టేట్మెంట్ బి. ఏ స్లాత్ ఈట్స్ ద లీవ్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ ఆన్ విచ్ ఇట్ లీవ్స్. ఇట్ హార్డ్లీ నీడ్స్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఏ చెట్టు పైన అయితే ఉంటుందో ఆ చెట్టు ఆకులనే తింటుంది, ఇంకా దానికి ఏం అవసరం లేదు. అదే దాని ఫుడ్. స్టేట్మెంట్ సి. స్లాత్స్ లైఫ్ ఈజ్ అబౌట్ 20 years and in that time it moves around only 2 trees. This is also not correct.
ఎందుకంటే స్లాత్ లైఫ్ టైం 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్లో అది 8 ట్రీస్ చుట్టూ తిరుగుతుంది, 8 చెట్ల పైనకి వెళ్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓన్లీ స్టేట్మెంట్ బి ఈజ్ కరెక్ట్ అబౌట్ స్లాత్. నెక్స్ట్ 11th క్వశ్చన్. మధుబని ఈజ్ ఎ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్. డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ హ్యాపీ ఒకేషన్స్, Madhubani paintings are made in the courtyards and walls of the houses of Madhubani, which is a well-known district of the states of India named. మధుబని అనేది ఒక పురాతనమైన జానపద కళ. మన భారతదేశంలోని ఒక రాష్ట్రంలో ఉన్న మధుబని అనే జిల్లాలో పండుగలు శుభకార్యాలు జరుపుకుంటున్నప్పుడు ఈ మధుబని పెయింటింగ్స్ని ఇంటి గోడలపైన ఇంటి ముందు ప్రాంగణంలో వేస్తారు. మరి ఈ మధుబని డిస్టిక్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ బీహార్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఆర్ ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బీహార్. మధుబని అనే డిస్టిక్ బీహార్ స్టేట్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మధుబని. ద డిజైన్ ఇన్ ద పిక్చర్ ఈజ్ కాల్డ్ మధుబని. ఇట్ ఈజ్ అ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్. ఈ పిక్చర్లో కనిపిస్తున్న డిజైన్నే మధుబని పెయింటింగ్ అని అంటారు. ఇది ఒక పురాతనమైన జానపద కళ. అండ్ దెర్ ఈజ్ ఎ డిస్టిక్ ఇన్ బీహార్ కాల్డ్ మధుబని. బీహార్ రాష్ట్రంలో మధుబని అనే డిస్టిక్ ఉంది. ఇక్కడ ఈ మధుబని పెయింటింగ్స్ చాలా ఫేమస్. హియర్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ హ్యాపీ ఒకేషన్స్, ద వాల్స్ ఆఫ్ ద హౌసెస్ అండ్ దేర్ కోర్ట్ యార్డ్స్ ఆర్ పెయింటెడ్ విత్ సచ్ పిక్చర్స్. ఫెస్టివల్స్ అండ్ హ్యాపీ ఒకేషన్స్లో పండుగలు శుభకార్యాలు జరుపుకుంటున్నప్పుడు ఈ మధుబని పెయింటింగ్స్ని ఇంటి గోడలపైన ఇంటి ముందు ప్రాంగణంలో వేస్తారు. And these paintings are made out of paste of powdered rice in which colors has been mixed. ఈ పెయింటింగ్స్ని వరిపిండిలో లేదా బియ్యపు పిండిలో కలర్స్ని మిక్స్ చేసి పేస్ట్గా చేసి వేస్తారు. అండ్ ద కలర్స్ యూజ్డ్ ఇన్ మధుబని పెయింటింగ్స్ ఆర్ వెరీ స్పెషల్. ఈ మధుబని పెయింటింగ్లో యూజ్ చేసే కలర్స్ చాలా స్పెషల్. టు మేక్ దెమ్ ఇండిగో, నీల్, టర్మరిక్, హల్దీ, కలర్స్ ఫ్రమ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్. ఈ పెయింటింగ్స్ని తయారు చేయడానికి ఇండిగో కలర్, నీలం రంగు, టర్మరిక్, పసుపు రంగు, అలాగే చెట్ల నుంచి పువ్వుల నుంచి కలెక్ట్ చేసిన కలర్స్ని యూజ్ చేస్తారు. అండ్ దీస్ పెయింటింగ్స్ షో హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్, ట్రీస్, ఫ్లవర్స్, బర్డ్స్ ఎక్సెట్రా. ఈ పెయింటింగ్స్లో ఎక్కువగా మనుషులని, జంతువులని, చెట్లని, పక్షులని, పువ్వులని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్. ఎ టూరిస్ట్ boarded a train on 12/10/2021 from Gandhidham for Nagarcoil, and the train departed from Gandhidham at 22:30 hours and reached Nagarcoil at 22:30 hours after 2 days on 14/10/2021. ఒక టూరిస్ట్ 12th October 2021 రోజు గుజరాత్లో ఉన్న గాంధీధమ్ నుంచి తమిళనాడులో ఉన్న నాగర్కోయిల్కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ గాంధీధమ్ నుండి 22:30 hours అంటే ఎగ్జాక్ట్గా 10:30 PM 10:30 PMకి స్టార్ట్ అయి నాగర్కోయిల్కి 2 days తర్వాత సేమ్ 10:30 PMకి రీచ్ అయింది. 1 day ఈక్వల్ టు 24 hours. సో 2 days అంటే 10:30 PM టు 10:30 PM 48 hours. సో ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద రైల్వే స్టేషన్ ఆఫ్ గాంధీధమ్ అండ్ నాగర్కోయిల్ ఈజ్ 2592 kilometers, ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వాజ్. గాంధీధమ్ రైల్వే స్టేషన్ నుంచి నాగర్కోయిల్కి డిస్టెన్స్ 2592 kilometers అయితే ఆ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 2592 kilometers. టోటల్ టైం ఎంత? 48 hours. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 54 m/s. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్. ద స్టేట్ ఇన్ విచ్ ద గనా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్. గనా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది? ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఆర్ గుజరాత్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రాజస్థాన్. రాజస్థాన్లోని భరత్పూర్ అనే డిస్టిక్లో ఈ గనా నేషనల్ పార్క్ ఉంది. అండ్ దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. ఎగ్జామ్లో ఇవి కూడా వస్తాయి. గిర్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ స్టేట్. అండ్ రణథంబోర్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. ఇది రైనోసరస్కి ఫేమస్. ఇక్కడ రైనోసరస్ని రిజర్వ్ చేస్తారు. అండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా.
ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ టైగర్స్ని రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ హౌసెస్ షుడ్ ద విలేజర్స్ ఆర్ పీపుల్ లివింగ్ ఇన్ ద రీజియన్స్ విత్ హెవీ రెయిన్స్ సచ్ యాజ్ అస్సాం మేక్? భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో సచ్ యాజ్ అస్సాంలో ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి అండ్ ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్. సో అలాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎలాంటి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి? ఆప్షన్స్: బ్యాంబూ హౌసెస్ ఆన్ స్టిల్ట్స్ అంటే బ్యాంబూ పిల్లర్స్, హౌసెస్ ఆన్ స్టిల్ట్స్ విత్ స్లోపింగ్ రూఫ్స్, బ్యాంబూ పిల్లర్స్ పైన స్లోపింగ్ రూఫ్స్తో ఇల్లు కట్టుకుంటారు. అండ్ ఆప్షన్ 3, హౌసెస్ విత్ మడ్ అండ్ స్ట్రాస్, అండ్ ఆప్షన్ 4, వుడెన్ హౌసెస్ విత్ ఫ్లాట్ రూఫ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హౌసెస్ ఆన్ స్టిల్ట్స్ విత్ స్లోపింగ్ రూఫ్స్. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇటువంటి హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అస్సాంలో ఇలాంటి హౌసెసే ఉంటాయి. అండ్ దీస్ ఆర్ స్టిల్ట్స్, బ్యాంబూ పిల్లర్స్ పైన స్లోపింగ్ రూఫ్స్తో ఇల్లుని నిర్మించుకుంటారు ఈ విధంగా. 15th క్వశ్చన్, ద పిచర్ ప్లాంట్ విచ్ కెన్ ట్రాప్ అండ్ ఈట్ ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ ఫ్రాగ్స్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వన్ ఆఫ్ ద ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ద నేమ్ ఆఫ్ దిస్ స్టేట్ ఈజ్. పురుగులని, కప్పలని ట్రాప్ చేసి తినే మొక్కని పిచర్ ప్లాంట్ అని అంటారు. దీన్నే నెపాంథీస్ అండ్ హంటింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. అయితే ఈ ప్లాంట్ మన కంట్రీలోని ఒక ఈస్టర్న్ స్టేట్లో ఉంది. ఆ ఈస్టర్న్ స్టేట్ నేమ్ ఏంటి? ఆప్షన్స్: నాగాలాండ్, మేఘాలయ, అస్సాం, మిజోరాం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మేఘాలయ. ఈ పిచర్ ప్లాంట్ మన కంట్రీలోని మేఘాలయ స్టేట్లో ఉంది. మేఘాలయ ఈజ్ ఏ ఈస్టర్న్ స్టేట్. సో ఈ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ప్లాంట్స్ విచ్ హంట్, వేటాడే మొక్కలు. దెర్ ఆర్ సమ్ ప్లాంట్స్ విచ్ ట్రాప్ అండ్ ఈట్ frogs, insects and even mice. The pitcher plant Nepanthes is one such plant. పురుగులని, కప్పలని, ఎలుకలని ట్రాప్ చేసి తినే ప్లాంట్స్లో ఈ పిచర్ ప్లాంట్ నెపాంథీస్ కూడా ఒకటి. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా అండ్ మేఘాలయ ఇన్ ఇండియా. ఈ పిచర్ ప్లాంట్ ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో అండ్ మన కంట్రీలోని ఈస్టర్న్ స్టేట్ మేఘాలయలోనే కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ ఎ పిచర్ లైక్ షేప్ అండ్ ద మౌత్ ఈజ్ కవర్డ్ బై ఎ లీఫ్. ఇది కాడ ఆకారంలో ఉంటుంది, సేమ్ యాజ్ ఫనల్ షేప్లో ఉంటుంది అండ్ దీని మౌత్ ఒక లీఫ్తో కవర్ అయి ఉంటుంది. ద ప్లాంట్ హ్యాస్ ఎ స్పెషల్ స్మెల్ దట్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ టు ఇట్. దీనికి ఒక స్పెషల్ స్మెల్ ఉంది. ఈ స్మెల్ ఇన్సెక్ట్స్ని, ఫ్రాగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. వెన్ ద ఇన్సెక్ట్స్ ల్యాండ్స్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద ప్లాంట్ ఇట్ గెట్స్ ట్రాప్డ్ అండ్ కెనాట్ గెట్ అవుట్. దీని స్మెల్కి అట్రాక్ట్ అయి ఆ పురుగులు, కప్పలు, ఎలుకలు దాని మౌత్ పైన ఉన్న లీఫ్ పైకి వచ్చినప్పుడు గట్టిగా పట్టేసుకొని తినేస్తుంది. వాట్ ఏ క్లెవర్ వే టు హంట్. ఇది పురుగులని, కప్పలని వేటాడి ట్రాప్ చేసి తింటుంది కాబట్టే దీన్ని హంటింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిచర్ ప్లాంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ with your friends and subscribe for more videos.